నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వాలెట్ యాప్ను ఆవిష్కరించింది. బ్యాంకుల అప్లికేషన్లు, మొబైల్ వాలెట్ యాప్లతో సమీకృత ఏపీ పర్స్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు మార్పు నేస్తాల పేరిట ప్రత్యేక సిబ్బందిని నియమిస్తామని సీఎం స్పష్టం చేశారు. నగదు కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన మొబైల్ అప్లికేషన్లు, మొబైల్ వాలెట్ యాప్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. నగదు చెలామణి లేకుండా సులువైన చెల్లింపుల కోసం రూపొందించిన ఏపీ పర్స్ మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. పెద్ద నోట్ల రద్దు అనంతర పరిస్థితులపై బ్యాంకర్లు, ఆర్బీఐ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్లో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి వస్తున్న కరెన్సీని పద్ధతి ప్రకారం ప్రజలకు అందుబాటులో పెడుతూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే యాప్ ఆవిష్కరించామని వివరించారు. ఏపీ పర్స్ ఆన్ చేయగానే 23 సంస్థలు మీకు కనపడస్తాయి. ఈ 23లో మీకు ఏది నచ్చితే దాని ద్వారా మీ లావాదేవీలు మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల ఫీజులు గానీ, కరెంట్ ఛార్జీలు గానీ, స్థానిక సంస్థల పన్నులు గానీ, రైల్వే, విమాన టికెట్లు గానీ, ఆర్టీసీ టికెట్లు గానీ, ఫేర్ ప్రైస్ షాపుల్లో తీసుకునే రేషన్ గానీ, ఇవన్నిటి కూడా లింక్ పెడుతున్నాం. ఈ ఏపీ పర్స్ ద్వారా ఇది ఒక మెయిన్ ఒక అవుట్లెట్. ఈ రోజు మనం నేరుగా బ్యాంకుకు పోతే లాకర్ లో మనం డబ్బులు పెట్టుకుని ఏ లాకర్ కావాలంటే ఆ లాకర్ నుంచి మీ డబ్బులు మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. సేమ్ థింగ్ 4-5 బ్యాంకుల్లో మీ అకౌంట్స్ ఉంటే, లేకుంటే ఒకే బ్యాంకులో అకౌంట్ ఉంటే అక్కడ కూడా పోయే పని లేకుండా మీ డబ్బులు మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మొత్తం డబ్బులు తీసుకోవడానికి వద్దనుకుంటే ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా ఆర్ వాలెట్ ద్వారా 5,000, 10,000 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు. ఆ 10,000 ట్రాన్సాక్షన్ అయిన తర్వాత మళ్లీ కావాలంటే మిగిలిన డబ్బులు డ్రా చేసుకుంటూ ఎంత అవసరం ఉంటుందో అంత అవసరమే వాలెట్ ద్వారా మీరు ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. మీకు ఎవరు నచ్చితే, ఏది నచ్చితే దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. ఏపీ పర్స్ యాప్ ద్వారా లావాదేవీల్ని విస్తృతం చేసే వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని చంద్రబాబు చెప్పారు. ఏపీ పర్స్ లో పనిచేయడం కోసం వాళ్ళ పేరు కూడా మార్పు నేస్తం అని పేరు పెడుతున్నాం. ఈయన శిక్షణ ఇస్తాడు. ఒక వ్యాపారస్తుడు కూర్చొని ఒక పాస్ మిషన్ పెడితే లాభం ఏంటి, నష్టం ఏంటి చెప్పడం. వాళ్ళు ఒక మార్పు తీసుకొచ్చి ఈ యొక్క ట్రాన్సాక్షన్ నాంది పలకాలి. ఇమ్మీడియట్ గా వాళ్ళని రిజిస్ట్రేషన్ చేపిస్తే ఏపీ పర్స్ కి లాగిన్ అయ్యి వాళ్ళు గాని పలానోళ్ళు వీళ్ళందరినీ చేశాను, ఇది నా పేరు, ఇది వీళ్ళ నెంబర్లు ఇవన్నీ చెప్తే ₹1 ట్రాన్సాక్షన్ దీనికి చేస్తే ఇమ్మీడియట్ గా అతనికి ₹15 ప్రభుత్వ తరఫున ఇస్తాం. అతని బ్యాంక్ అకౌంట్ ఏది ఇస్తే ఆ అకౌంట్ ₹10 ఇస్తాం. ఎవ్రీ వారం 2 చేస్తే ₹5 చొప్పున ఇస్తాం. ఎంత మందిని చేస్తే అంతమందికి ₹35 చొప్పున ఒక్క నెలలో ఇస్తాం. మేమిచ్చేది కాకుండా వీళ్ళు కూడా బ్యాంకర్స్, వాలెట్ కంపెనీస్ ప్రత్యేకంగా ఇస్తారు. ఆధార్ అనుసంధానంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టాలని భావిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. డిజిటల్ లావాదేవీలపై ఏర్పాటైన జాతీయ కమిటీ సమావేశం ఈ నెల 8న ముంబైలో జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అనుసరిస్తున్న వినూత్న మార్గాల్ని సమావేశంలో ప్రస్తావిస్తానని చెప్పారు.